నమస్కారం, నేను మీ మహేశ్వరి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హై పేడ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మా మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? బాగున్నా తల్లి. గురుగారు, ఇవాళ మొదటి ప్రశ్న, ఏరువాక పౌర్ణమి అనగా ఏమిటి? ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుద్ది? ఏరువాక పండగ అంటే మనకి జ్యేష్ఠ మాసంలో మనకి ఈ శుక్లపక్షమి పౌర్ణమి తిథి రోజున వస్తుంది. ఏరువాక పౌర్ణమి అంటారు దీన్ని. అంటే ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి పండగ అన్నమాట. ఆ రోజు ధాన్యలక్ష్మిని పూజిస్తాం, పశు సంపదను పూజిస్తాం. అంటే నాగలి మనకి దున్నుతాం కదా పొలాలని, అందుకని నాగలిని పూజిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క ఎద్దులకి వాటికి చక్కగా పూలదండలన్నీ కట్టి పసుపు గిసుపు రాసి, కుంకుమ పసుపు ఇవన్నీ రాసి మంచిగా కొమ్ములకి అలంకారం చేస్తాం. చేసి ఆ రోజున రైతుల పండగ అన్నమాట. మనకి సంక్రాంతికి కనుమ ఎలాగో అలాగా ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఈ పండగను జరుపుకుంటారు. ఆ తర్వాత పొద్దున్నే లేచి రైతు కుటుంబం అంతా కూడా చక్కగా నాగలికి అలంకారం చేసి పూజలు చేసి పొలాన్ని దున్నుతారు. అంటే ఇప్పుడు ఈ వర్షాలు, తొలకరి వర్షాలు వస్తున్న సమయం అది. ఆ వర్షాలలో పొలం దున్నడానికి అనువైనటువంటి వాతావరణం, అనువైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి చక్కగా దున్ని ఇచ్చేస్తారు. అయితే ఆ రోజున మనం ఎవరిని పూజ చేయాలి అంటే భూసూక్తంతో భూదేవిని. ఆ తర్వాత మరి మనం పొలం దున్నిన తర్వాత వ్యవసాయం చేస్తే వచ్చేటటువంటి ధాన్యం కోసం ధాన్యలక్ష్మిని పూజ చేస్తాం. ధాన్యలక్ష్మి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అని, ఓం ధాన్యలక్ష్మి నమః అని చెప్పేసి ఆ ధాన్యలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం వల్ల, ఆ భూ సూక్తంతో భూదేవిని పూజించడం వల్ల మనకి ఈ పేరు వచ్చింది. చరిత్రలో మనం తీసుకున్నప్పుడు దీన్ని ఏం చేశారంటే జనక మహారాజు ఈ నాగలితో ఈ యొక్క భూమిని ఈ రోజునే దున్నారు. అందుకనే దీన్ని సీతా ఏరువాక పౌర్ణిమ అని అంటాం, సీతా యజ్ఞము అని అంటాం. అలాగే శుద్ధోదన మహారాజు గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఆయనకి ఆ శుద్ధోదన మహారాజు కూడా ఈ రోజునే నాగలితో దున్ని ఈ భూదేవిని సత్కరిస్తాడనమాట. అందువల్లనే మనకి ఆ భూతల్లి ఏం చేసింది, సీతమ్మ వారిని చక్కగా ఇచ్చింది, అక్కడ గౌతమ బుద్ధుడిని ఇచ్చింది. కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజున రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఆ రోజున కొంతమంది మటన్ చికెన్ కూడా వండుకొని తింటారు. అంటే ఆ పండగ రైతుల పండగ. మనకి కనుమలో మనకి ముక్కనుమ అని అంటాం. కనుమ పండగ చేసిన తర్వాత మొక్క కంపల్సరీ తినాలని చికెన్లో మటన్లో తింటారనమాట. బట్ ఆ విధంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున చక్కగా కనుక ఎవరైతే పూజ చేస్తారో ఆ భూ సంపద ఎలా పండుతుంది అంటే వాళ్ళ నమ్మకం, భూమి అంతా కూడా నక్షత్రాల మండలం లాగా మొత్తం అంతా కూడా స్టార్స్ అన్నమాట. మనకి 3 సోలార్ సిస్టమ్స్ ఎన్ని ఉంటాయి? 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే 3 × 3 కోట్లు అనుకో, 10⁻6 అని అన్నాం అనుకో, 3 కోట్లు. ఇంకా అలాగా 3,000 కోట్లు, 330,000 కోట్లు అన్ని సూర్యుడిలే ఉంటారు, సూర్యమండలాలు. దానిపైన ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? అన్ని నక్షత్రాలు, అన్ని ఆకాశాలు. మనకి భూమికి దగ్గరగా మనం చూస్తున్నది సోలార్ సిస్టమ్ ఏంటంటే మిల్కీ వే అంటాం, దీన్ని పాలపుంత అంటాం. ఈ ఒక్క పాలపుంతలోనే ఇన్ని స్టార్స్ కనబడుతున్నాయి మనకి. అవన్నీ అన్ని సూర్యమండలాలు కనుక చూస్తే ఎన్ని చుక్కలో అంత ఇదిగా పంట పండుతుంది ధాన్యము అని అంటారు. అంటే భూమి ఈనిందా అన్నట్లు ఈ యొక్క పంట పండుతుంది. కాబట్టి దీన్ని ఏరువాక పౌర్ణమి అని అంటారు అనమాట. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.